హాయ్ అండి. ఇప్పుడు నేను మా అమ్మమ్మోళ్ళ ఊరికైతే వచ్చాననమాట. అయితే మా మామయ్యోళ్ళ ఇంటి ముందు ఇలా గ్రేప్స్ చెట్టు ఉందండి. అసలు ఆ చెట్టుకైతే అసలు ఎన్ని పండ్లున్నాయో అసలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఎప్పుడు మార్కెట్‌లో కొని తెచ్చుకోవడమే గానీ, ఇలా డైరెక్ట్‌గా మనం చెట్టు నుంచి తెంపుకొని తినడం అయితే చాలా రేర్ కదా! ఇగో సిరి తిను తిని ఎట్లుందో చెప్పు. పుల్లగా ఉందా తీయ ఉందా తీయనే ఉందా. ఇగో ఈ బుగ్గని చెప్పేసి బుగ్గకు అంటే వర్షం కొడితే తడవద్దని బాటిల్ పెట్టారు. ఇది ఒక ట్రిక్ మా మామయ్య ప్లాన్ అయి ఉంటది. ఇక్కడ మా కోడలు నేను ఇద్దరం అయితే కాయలు తెంపుకుంటూ, తినుకుంటూ వీడియో తీసుకుంటున్నామనమాట. అయితే ఇది నల్ల ద్రాక్ష చెట్టండి. చూడడానికి ఫస్ట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది గానీ, ఇది గ్రీన్ ద్రాక్ష కాదు. ఇవి స్టార్టింగ్‌లో గ్రీన్ కలర్ ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా బ్లాక్ కలర్‌కొస్తాయి. స్టార్టింగ్ అవి గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయండి. అవి బ్లాక్ కలర్ మారిన తర్వాత తింటే మాత్రం చాలా స్వీట్‌గా ఉంటాయి. కొంచెం కొంచెం లైట్‌గా రెడ్ కలర్‌లో ఉన్నయేమో నార్మల్ స్వీట్‌గా ఉన్నాయి. బాగా బ్లాక్ అయిన తర్వాత తింటే మాత్రం చాలా స్వీట్‌గా ఉన్నాయి. మనం బయట మార్కెట్‌లో కొనుకొచ్చుకునే గ్రేప్స్‌కి అయితే అవి పండించడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారట. ఇవనే కాదండి, చాలా రకాల ఫ్రూట్స్ పైన కూడా అవి నిల్వ ఉండడానికి, త్వరగా పండడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మా కోడలు నేను ఇద్దరం అయితే గ్రేప్స్ తినుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తున్నాము. ఏదేమైనా ఇలా ద్రాక్ష పళ్ళను డైరెక్ట్ గా తినడం అయితే చాలా బాగుంది అసలు. ఇంతకీ ఈ బల్బ్ కి బాటిల్ పెట్టడం అనే ట్రిక్ ఎలా ఉంది, మీకు యూజ్ అవుతుందేమో చూసుకోండి. అలాగే మా కోడలు పాప అక్కడ చుట్టూ ఉన్న వంకాయలను పూలను కూడా వీడియో తీస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దే.